చింత ప్రభాకరన్న నాయకత్వం, చింత ప్రభాకరన్న నాయకత్వం, చింత ప్రభాకరన్న నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. మనం కారు గుర్తు నుంచి టిఆర్ఎస్ పార్టీ నుంచి, నేను నిలబడ్డ బిఆర్ఎస్ పార్టీ నుంచి, మేము కౌన్సిలర్ గా 14వ వార్డు నుంచి గెలిచిన తర్వాత 7 గ్యారంటీలు ఇస్తున్నాం. మనం ఇక్కడ ఒకటి, ఆడపిల్ల పెళ్లుంటే 25,111 రూపాయలు ఆడపిల్ల పెళ్లికి ఇస్తున్నాం. ఆడబిడ్డ ఉడితే మహాలక్ష్మి ఇంటికి వస్తుంది అన్నట్టు 11,111 రూపాయలు ఆడబిడ్డ పేరు మీద ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు సన్మానం చేసి వాళ్ళని సత్కరించుకుంటాం. మూడవది, ఎవరైతే ఈ వార్డులో ఉన్నవారో ఊర్లో ఉన్న ప్రతిభావంతులు విద్యార్థులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 100% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఆ పొజిషన్ లో మేము ఉన్నాం. 100% ఉద్యోగాలు కల్పిస్తాం. 4, ఎవరన్నా పేదవాళ్ళు హాస్పిటల్లో ఉంటే వాళ్లకు ఖర్చుల నిమిత్తం వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తాం. మనం సొంత డబ్బులతోటి వాళ్ళకు సాయం చేస్తాం. 5, ఎవరైతే రుణాలు, గృహ రుణాలు, ఇల్లు కట్టుకోవడానికి ప్లాట్ల కోసం కృషి చేస్తాం. 6వది ఏంటంటే, మేము ఆ శివుని ఆశీస్సులతోటి మా వార్డులో గెలిచిన తర్వాత అందరిని, గల్లీలున్న ప్రతి ఒక్కరిని, ఎవరెవరు ఓటేసినా వేయకున్నా ఎవరైతే ఆశీర్వదిస్తారో పెద్దలందరినీ, ఎవరు వస్తా అంటే వాళ్ళని కాశీకి తీసుకెళ్లి కాశీ తీర్థయాత్ర ఉచితంగా చేయించుకొని మళ్ళీ ఆ శివుని ఆశీస్సులు ఇప్పించుకొని జై తెలంగాణ. ఈరోజు 14వ వార్డు అభ్యర్థి శ్రీ ఛాయా శాంతకుమార్ ఇక్కడ ప్రచారం మొదలుపెట్టినాం. మేము చింత ప్రభాకర్ అన్న గారి ఆశీస్సులతో, హరీష్ అన్న గారి ఆశీస్సులతో, మన పిచరాటి శివకుమార్ ఎక్స్ కౌన్సిలర్ గారి మద్దతుతో, మరియు మన తమ్ముడు పెద్దాగౌడ్ గారి మద్దతుతో, కృష్ణన్న వీళ్ళందరూ మేముంటాం నీకు అని నా వెనకాల నడుస్తూ ఉంటే ఈరోజు గెలుపు తథ్యం అనేది ఈ 14వ వార్డు నుంచి బీఆర్ఎస్ జెండా మళ్ళొక్కసారి 2014లో ఎట్లయితే ఎగిరిందో అట్లా బీఆర్ఎస్ జెండా ఎగరడం తథ్యమని ఈరోజు ప్రజల మద్దతు చూస్తే తెలుస్తుంది. మేము ఈ వార్డు ప్రజలకు మా వంతుగా ఈ ఊరు రుణం తీర్చుకోవడానికి, ఈ గల్లీ రుణం తీర్చుకోవడానికి నేను హైదరాబాద్లో ఉన్నా, ఇక్కడున్నా, ఎక్కడున్నా ఉద్యోగ అవకాశాల కోసం 10 మందికి ఉపయోగపడతామని అక్కడెళ్ళి ఉద్యోగం చేయడమే తప్ప ఊరు మీద ఉన్న ప్రేమతోటి ఈరోజు లక్షల జీతాలను వదులుకొని ఇక్కడ తిరుగుతూ ఉన్నాం. మనం దేనికోసం అంటే ప్రజలకు సేవ చేయాలి. నా తల్లి ఉన్న ఊరిది, నా తండ్రి పుట్టిన ఊరిది, నా ఊరు. చిన్నప్పటి నుంచి ఈ గల్లీలలో తిరిగినోడిని, ఈ ఊర్లు ఉంటాడా, ఈ పల్లెలు ఉంటాడా, ఈ గల్లీలు ఉంటాడా, అందుబాటులో ఉన్నోడికి ఓటేయండి అని చెప్తున్నారు. 2014 కన్నా ముందు నేను ఉద్యోగం రిజైన్ చేసి వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలందరూ, నా తల్లులు, తండ్రులు, అన్నలు, చెల్లెళ్ళు, అక్కలు అందరూ నాకు పూర్తి మద్దతు తెలిపి ఇదే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటేసి ఆ రోజు బ్రహ్మరథం బట్టి నన్ను గెలిపించారు. వాళ్లకున్న రుణం తీర్చుకోవడానికి ఈ గల్లీల ఏవైతే రోడ్లు ఉన్నాయో, ఈరోజు చూస్తున్న రోడ్లు, ఏవైతే వాటర్ ట్యాంకులు ఉన్నాయో ఈ గల్లీల, అవి ప్రభాకరన్న సహకారంతో, చింత ప్రభాకరన్న సహకారంతో, హరీషన్న ఆశీర్వాదంతో, ఏడ బోరేస్తాడ నీళ్ళు వచ్చినాయి. 10 ఏళ్ళు అయినా కానీ అందరు నీళ్లు పట్టుకుంటున్నారు. ఈరోజు డ్రైన్లు కట్టించినాం, మోరీలు వేపించినాం, రోడ్లు వేపించినాం, పెన్షన్లు మీరు ఎక్కడైనా కనుక్కోండి. 14వ వార్డుల 90% కన్నా ఎక్కువ పెన్షన్లు ఇప్పించిన ఘనత ఎవరికైతే ఉన్నదైతే అది మాకున్నది. ప్రభాకరన్న ఆశీర్వాదంతో ఛాయా శాంతకుమార్ ఆ రోజు 90% కన్నా ఎక్కువ పెన్షన్లు, 90% కన్నా ఎక్కువ రేషన్ కార్డులు ఇప్పించిన ఘనత మాకున్నది. ఈరోజు మేము అదే రుణం తీర్చుకోవడానికి 2020లో కొంచెం ఏవో ఇబ్బందులు జరిగి ఓడిపోవడం జరిగింది. అయినా సరే ప్రజలందరూ నా మీద ఉన్న నమ్మకంతో ఆ రోజు బ్రహ్మరథం బట్టి సైలెంట్ ఓటింగ్ ఎట్లుంటుందో చూపించి నన్ను ఈ రోజు మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చారు. ఆ రోజు కొందరు అన్నారు ఆయన ఎవరున్నారు, ఒక్కడే, ఇద్దరే, భార్యాభర్తలు ఇద్దరే తిరుగుతున్నారు, వాళ్ళ వెనకాల ఎవరు లేరని చెప్పారు. కానీ ప్రజలందరూ నా ఎంత ఉన్నానని ఆ రోజు నాకు 300 వరకు ఓట్లు వేసి నాకు ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపిర్రు, వాళ్ళ ఆశీర్వాదం నింపించారు, నాకు శ్వాస పోసిర్రు. ఆ శ్వాస, ఆ ఆశీర్వాదం మళ్ళీ ఊరికి నన్ను తీసుకొచ్చింది. గత 6 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరికి సన్నిహితంగా ఉంటూ 9000393939 అని ఫోన్ కలిపితే శాంతన్న ఉన్నాడు మాకు. రాత్రి అయినా పగలైనా ఎప్పుడైనా ఫోన్ చేస్తే అందుబాటులో ఉంటాడు. మాకు గంట సేపట్లో మా ముందర నిలబడతాడు అంటాడు. ఈరోజు ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ ప్రపంచంలో నీ పక్కన ఉంటాడా? కౌన్సిలర్ అంటే నీ ఇంటికి వచ్చి పని చెప్పాలనా? లేదు, మా ఫోన్ నంబర్కు ఫోన్ కడితే ఆ పని జరిగిపోతుంది. లైట్ పోయిందన్నా అని ఫోన్ వేస్తే, మున్సిపాలిటీకి ఫోన్ చేస్తే తెల్లారి లైట్ వేసి, ఆ బోరు ఖరాబ్ అయిందన్నా అని 2024లో ఫోటో పెడితే
తెల్లాలికల్లా బోర్ రిపేర్ చేయించి నీళ్ళు వచ్చే వీడియో నా మొబైల్లో ఉన్నది మీకు చూపిస్తా. ఎవరైతే ఇడు ఉండడనే వాళ్లకు ఇది నా జవాబు. అన్నిటికీ మించి ఈరోజు మా వార్డు ప్రజలకు ఇంకేమైనా చేయాలి. దేవుని దయ వల్ల ఆర్థికంగా మంచిగా ఉన్నా, నాకు 2 ఆడబిడ్డలు ఉన్నారు, నాకు ఎక్కువ స్వార్థం లేదు. అందుకే నా గల్లీకి సేవ చేయాలి, నా తల్లులకు సేవ చేయాలి, నా అన్నదమ్ములకు సేవ చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరైతే ఉన్నారో రక్త సంబంధికులే అన్నదమ్ములు కాదు, నీకు తోడబుట్టిన వాళ్ళే అన్నదమ్ములు కాదు, వీళ్ళంతా నా అన్నదమ్ములే. వీళ్ళు ఈరోజు నాకు శ్వాస పోస్తున్నారు. ఈరోజు నా గెలుపుకు నేనున్నామన్నా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని నా పెద్ద మా తమ్ముడు నా అంటున్నాడు. ఎవరైతే నీ అంటున్నామని శివ నా కోసం విడ్రా చేసుకొని రేణుకా శివకుమార్ నా ఎంట నడుస్తున్నారు. ఈ రోజు ఈ గల్లీలో మా గెలుపు ఆపడం ఎవరి వల్ల కాదు. 7 గ్యారంటీల గురించి తెలంగాణ ఈరోజు 14 వార్డు నుంచి నేను ఛాయా శాంతకుమార్ అని నేను అభ్యర్థిగా నిలబడ్డాను. 14లో ఎలా గెలిపించారో అదే స్ఫూర్తితో అందరూ మా వెంట ఉన్నారు, మేము మీ వెంట ఉన్నారు అనేసి ఇది చేస్తారు. అలాగే 14లో ఎలా అభివృద్ధి చేశామో అంతకు మించి అభివృద్ధి చేస్తామనేసి అదే ఆశతో నిలబడ్డాము. అందరికీ ఒకటే విజ్ఞప్తి, ప్లీజ్ కార్ గుర్తుకి ఓటేసి నన్ను గెలిపించాలనేసి.